వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసాక ఓటింగ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అసలు కొత్తోళ్ళ ఎంట్రీస్ వల్ల ఓటింగ్ ఎలా మారింది, కొత్తోళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, అప్పుడున్న ఓటింగ్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, ఎవరిదైనా తగ్గిందా, ఎవరిదైనా పెరిగిందా, కొత్తోళ్ళ వల్ల పాతోళ్ళు ఏమైనా తగ్గుతున్నారా, పెరుగుతున్నారా, రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి కదా. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ప్రాపర్గా చెక్ చేసి ప్రతి రీసెర్చ్ చేసి ఇది ఓకేనా కాదా అంటే ఒకటికి 2 సార్లు చూసి మరి ఫైనల్గా అయితే ఆ రిజల్ట్స్ మొత్తం రాసేసుకొని వీడియో చేయడానికి సిద్ధమయ్యాను అనమాట. కాబట్టి ఇంత రీసెర్చ్ చేసా కాబట్టి, ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చా కాబట్టి కొంచెం లైకులు కొడితే హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఎన్ని లైకులు కొడితే వీడియోలు అంతకు ముందుకు వెళ్తాయి మాస్టరు. దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. మాటికి చెప్తున్నాను, విసుక్కోకండి. మనోళ్ళు కదా, మనోళ్ళు అయినప్పుడు మాటికి చెప్పడంలో కూడా అర్థం చేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ అనమాట. ఎనీవే చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఇదంతా ఎందుకు రాదు రిజల్ట్స్ చెప్పు అంటే ఓకే, యాజ్ ఎక్స్పెక్టెడ్ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు గంగవ్వ విషయంలో. ఎందుకంటే ఆమె చింపుతుందని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈసారి కూడా 1లోనూ ఫస్ట్ వీకే కాబట్టి ఓపెనింగ్ పోల్స్లో ఇర్రగ్గా కుమ్మి పడే లెవెల్లో ఓటింగ్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు మణికంఠకేమో సింపతి పరంగా అంటే మీన్టుసే ఆయనకు హౌస్లో జరిగే అన్యాయం వల్ల అంతమంది రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆయన మీద కన్సర్న్తో అంతమంది ఓట్లు అయితే వేస్తున్నారు. బట్ ఇప్పుడు గంగవ్వకి ఆవిడ ఏజ్ పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఆ కన్సర్న్ అనేది ఉంటుంది, ఆ సింపతి ఫ్యాక్టర్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. మణికంఠ విషయంలో కంటే కూడా గంగవ్వ విషయంలోనే ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు చూసుకుంటే సీజన్ 4లో కూడా అభిజిత్ని కూడా 1-2 వారాల్లో గంగవ్వ క్రాస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓటింగ్లో. చూడండి మాది ఏ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఒక సింపతి ఫ్యాక్టర్ కానీ పబ్లిక్ కన్సర్న్ చూపించడం మొదలు పెడితే ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అనమాట. గంగవ్వ ఓటింగ్ ప్రస్తుతానికి 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే గంగవ్వ ఒక్కదానికే 29% ఓటింగ్ అయితే ఉందన్నమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ ద యుఫోరియా ఏ రేంజ్లో ఉంది అనేది. మరి యుఫోరియా ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మధ్యలో ఆమె ఎవరితోనన్నా జరిగే కాన్వర్జేషన్స్లో అసలు ఏంద్ర మరి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా అనిపించినప్పుడు ఓటింగ్ ఏమైనా తగ్గుతుందా, మధ్యలో కొంపదీసి ఎలిమినేట్ అయిపోద్దా? ఎలిమినేట్ అవుతుందా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మ్యాక్సిమం మన ఈ గంగవ్వని ఎలాగైనా వాడుకోవాలి, షో పరంగా మ్యాక్సిమం లాగాలి ఆవిడ నుంచి కంటెంట్ అనే ఉద్దేశంతోనే ఫస్ట్ టైం ఆవిడ మధ్యలో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకొచ్చే ధైర్యం అయితే చేసేసారనమాట. ఏదేమైనా సరే సీజన్ని లేపాలి, బిగ్ బాస్ ముందున్న ఛాలెంజ్ అదే, లేపాలి. కాబట్టి ఇంతమందిని లాస్ట్ టైం 5 మెంబర్స్ మాత్రమే తీసుకొచ్చారు 2.0లో, ఈసారి 8 మంది అంటారా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఫుల్గా ఒక కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఒక సీజన్ రీలోడెడ్ అని ఎందుకు అన్నారంటే ఇందుకే అనమాట. మళ్ళీ ఒక ఫ్రెష్ సీజన్ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది అన్నట్టు ఈసారి లెక్క ప్రకారంగా చూసుకుంటే. ఎందుకంటే 8+8 16 మెంబర్స్ కంప్లీట్ హౌస్ అనేది ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 29% ఓటింగ్తో గంగవ్వ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. అదేంట్రా ఇప్పుడు లాస్ట్ వీక్ విష్ణుప్రియకి అంత ఓటింగ్ లేదు కదా అంటే, లాస్ట్ వీక్ మణికంఠ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికంటే కూడా విష్ణుప్రియ ఓటింగ్ తగ్గింది. కాబట్టి వీళ్ళ ముగ్గురి తర్వాతే విష్ణుప్రియ 4th పొజిషన్లో ఉంది 1% ఆఫ్ ఓటింగ్తో పాటు. ఈసారి ఆ ముగ్గురు నామినేషన్స్లో లేరు, నబీలు లేరు, నిఖిల్ లేరు, మణికంఠ లేరు. కాబట్టి ఈ ముగ్గురు లేనప్పుడు విష్ణుప్రియ మాత్రమే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా బెటర్ పొజిషన్లోనే ఉంటుంది. గంగవ్వ కూడా లేదనుకోండి, డౌట్ లేకుండా విష్ణుప్రియ టాప్ పొజిషన్లోనే ఉంటుంది, మంచి ఓటింగ్తో ఉంటుంది. అదనమాట లెక్క. సో చాలా రోజుల తర్వాత మణికంఠ నామినేషన్స్లో లేకపోవడం అనేది కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా అయిపోతుంది పాపం కుర్రోడికి కదా. ముందు నుంచి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో తనలో తాను ఎంతో మదన పడుతున్నాడు. ఎందుకు అందరు ఇంత ఘనంగా మీద పడుతున్నాను, నేను ఏం తప్పు చేశాను, ఏమన్నా మర్డర్ చేశానా, లేకపోతే ఇంకేమైనా పెద్ద క్రైమ్ చేశానా, ఎందుకురా బాబు ఇంతమంది టార్చర్ పెడుతున్నారంటూ కుర్రోడు చాలా ఫీల్ అయ్యాడు కదా. మొత్తానికి తను బాధపడిన దానికి ఇప్పుడు ఒక కొంచెం రిలీఫ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. తనని ఎవరు నామినేట్ చేయలేదా వైల్డ్ కార్డ్స్, లేకపోతే ఏం జరిగిందో అనేది పక్కన పెడితే ఒకవేళ నామినేట్ చేయకుంటే మాత్రం నాకు తెలిసి అది చాలా వైజ్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అందరికీ బయట ఏం జరుగుతుందో తెలుసు. మణికంఠకి ఎంత పబ్లిక్ రియాక్ట్ అయ్యి ఇంట్లో జరిగేదానికి మణికంఠకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మణికంఠని ఎట్లాగైనా కాపాడుకోవాలని స్ట్రాంగ్గా ఓట్లు అనేది గుద్దుతున్నారు కాబట్టి అవన్నీ మణికంఠకి హౌస్లో ఎంత మణికంఠకి యాంటీ అవుతే బయట పబ్లిక్ మణికంఠకి అంత ఫర్ అవుతున్నారు, అంత సపోర్టివ్గా ఉంటున్నారు, సపోర్ట్గా నిలుస్తున్నారు. సో ఇదంతా
ఇదంతా మనకంటే ఫేవర్గా జరుగుతుందని వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి ఆయన నామినేట్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎపిసోడ్ ఇంకా చూడలేదు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఇంకా గెస్ట్ చేయలేం, కానీ ప్రస్తుతానికైతే చేసి ఉండకపోతే చాలా వైజ్ డెసిషన్ అనే చెప్పాలి. సో మనకంటే నామినేషన్స్లో లేకపోవడం అనేది ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయకపోవడం వల్లే మనకంటే నామినేషన్లో లేడు అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆ పరంగా చూసుకుంటే ఇట్స్ అ వెరీ వైజ్ డెసిషన్. అందరికందరూ చాలా వైజ్గా ఆడుతున్నారు ఈసారి వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళందరూ. హరితేజ కానీ మిగిలిన టేస్ట్ తేజ కానీ ఎవరైనా సరే. సో ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ అన్నట్టుగా అనిపించింది అనమాట. తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్లో యష్మి ఉంది. యష్మికి యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో తనకి ఓటింగ్ లేదు. నామినేషన్స్లోకి వచ్చిన కొత్తల్లో అంతగా ఇదైతే ప్రభావం చూపించిన కంటెస్టెంట్ అయితే కాదు. మోస్ట్లీ నెగిటివిటీ అనేది ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఆవిడ వెళ్ళిపోవడానికి ఛాన్సే ఎక్కువగా ఉంది అప్పట్లో. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఓటింగ్ పర్లేదు అనిపించే ఓటింగే ఉంది. కోర్స్ మనకి మహామహులు ఎవరు లేరు కాబట్టి యష్మికి బెటర్ ఓటింగ్ కనిపిస్తుంది, బెటర్ పొజిషన్లో కూడా కనిపిస్తుంది అనమాట. థర్డ్ పొజిషన్లో యష్మి 17% ఓటింగ్తో, విష్ణుకి 24% ఉంది, చెప్పలేదు కదా, 24% ఉంటే యష్మికి 17% ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో, తను కూడా కంఫర్టబుల్ ఓటింగ్తోనే ఉందన్నమాట. సో ఈ వారం గంగవ్వ, విష్ణు, యష్మి ఖచ్చితంగా డౌట్ లేకుండా సేవ్ అన్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పడే ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది. ఆపరేషన్ యష్మి చేద్దాం అనుకున్నా కూడా ఇప్పట్లో వర్కౌట్ అయ్యే పని కాదు, ఎందుకంటే అమ్మాయికి ఓటింగ్ బాగానే ఉంది అన్నట్టుగా అయితే ఉంది. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన కంటెస్టెంట్స్ అందరికీ కాన్సన్ట్రేషన్ అందరూ యష్మి మీదే పెట్టారు. నిన్న చూసారు కదా ఎపిసోడ్లో, పాజిటివ్ పాయింట్స్ అందరూ నబీల్కి, ప్రేరణకి చెప్తే నెగిటివ్ మాత్రం అందరూ యష్మి మీదే పెట్టారన్నమాట. సోనియా ఉంటే ఆబ్వియస్లీ సోనియా గురించి ఎక్కువ నెగిటివ్ చెప్పేవాళ్ళు, అవి లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్గా యష్మికి సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మెజారిటీగా మ్యాక్సిమం సుత్తి అనుకున్న సుత్తి అనే ట్యాగ్కి అందరూ యష్మికే ఇచ్చేసారు. ఎందుకంటే సెకండ్ వీక్ నుంచి ఆవిడ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఓ లెవెల్, నెక్స్ట్ లెవెల్ రచ్చ. ఒకదాని పాయింట్కి పొంతన లేకుండా ఇంకో పాయింట్ తీసి దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టి ఓ రచ్చ చేసేది హౌస్లో మొత్తం. సో ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్స్ అవన్నీ చూశారు కాబట్టి యష్మి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతారు. నాకు తెలిసి మనకంటే ఎలాగైతే ఎవ్రీ వీక్ నామినేషన్స్లోకి వస్తున్నారో అందరూ నామినేట్ చేయడం వల్ల వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చిన వాళ్ళందరూ యష్మిని కూడా అలాగే నామినేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నామినేట్ చేస్తే ఏమవుతుంది, యష్మి మనకంటకి ఎలాగైతే క్రేజ్ వస్తుందో, పబ్లిక్ కన్సర్న్ అనేది దొరుకుతుందో, యష్మికి కూడా అదే దొరికే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఓపెనింగ్ పరంగా యష్మికి మంచి ఓటింగే జరుగుతుంది. త్రూ అవుట్ వీక్ ఇలాగే కొనసాగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ చాలామంది యష్మిని గిల్లే వాళ్ళే ఉన్నారనమాట. సో టాస్కులు త్రూ అవుట్ వీక్ జరుగుతాయి కాబట్టి ఏదో ఒక టైంలో ఆర్గ్యుమెంట్ యష్మితో జరగక మానదు, యష్మి ఏదో ఒక నోరు జారక మానదు, మళ్ళీ పెద్ద ఇష్యూ అవ్వక మానదు. మరి ఇష్యూ అయినప్పుడు ఓటింగ్లో కూడా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి అటు ఇటు అవుతుందా, ఇలాగే స్ట్రాంగ్గా ఉంటుందా అనేది అయితే లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే మనకి ఫోర్త్ పొజిషన్లో పృథ్వీ అయితే ఉన్నాడు. పృథ్వీకి కూడా ఒక మీడియం రేంజ్ ఓటింగ్ అనేది పర్లేదు అనిపించే ఓటింగే ఉంది. లాస్ట్ వీక్ వరకు అది ఇంతకుముందు పృథ్వీకి నామినేషన్స్కి వచ్చినప్పుడు డేంజర్ జోన్ క్యాండిడేట్ పృథ్వీకి, ఎందుకంటే అప్పటి వరకు నామినేషన్స్లో ఉన్న క్యాండిడేట్స్తో పాటు పృథ్వీ కూడా డేంజర్లోనే ఉన్నాడు. ఆయన కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ లాగే అనిపించాడు. గంపగుత్తగా ఇప్పుడు ముందు నుంచి కూడా ఓటింగ్ ఖచ్చితంగా ఉన్న కంటెస్టెంట్స్, అంటే ఇప్పట్లో ఎలిమినేట్ కారు అనిపించే కంటెస్టెంట్స్ హౌస్లో మనం చెప్పుకుంటే నిఖిల్, నబీల్, మణికంఠ, విష్ణుప్రియ కోర్స్ ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతుంది కానీ బట్ స్టిల్ పర్లేదు, ఇప్పట్లో బయటికి వెళ్ళదు అనిపించే కంటెస్టెంట్స్లో తను కూడా ఒకటి. సో వీళ్ళ నలుగురికి డౌట్ లేకుండా ఒక మంచి ఓటింగ్, ప్రేరణకు కూడా రీసెంట్గా ఇంక్రీజ్ అయింది తన ఆట ఇంప్రూవ్ అవడం వల్ల. వీళ్ళ ఓటింగ్ అయితే పర్లేదు. బట్ మిగతా కంటెస్టెంట్స్ అనేవాళ్ళు అందరూ డేంజర్ జోన్లో ఉండేవారు. పృథ్వీ కానీ, సీత కానీ, లేకపోతే ఇంకా హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఎవరైనా సరే అందరు డేంజర్ జోన్ క్యాండిడేట్స్. ప్రస్తుతానికి పృథ్వీకి 14% ఓటింగ్ అయితే ఉంది. కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తనకి బెటర్ ఓటింగే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నమాట ఈ వారం వరకు. మేబీ నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి, లేకపోతే ఏ యాంగిల్లో పృథ్వీకి పడుతుందని చూడాలి. యాజ్ ఆఫ్ నౌ మంచి డీసెంట్ ఓటింగ్తోనే పృథ్వీ ముందుకెళ్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మెహబూబ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. 10% ఓటింగ్తో తన నెక్స్ట్ పొజిషన్లో అలా కంటిన్యూ అవుతాడు. ఆ సీజన్లో వచ్చినప్పుడు కూడా మెహబూబ్కి పెద్ద ఓటింగ్ అయితే లేదు ఫోర్త్ సీజన్లో, అందుకే తను ఎర్లీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో కూడా అదే పెద్దగా ఓటింగ్ అనేది బయటపడట్లేదు మెహబూబ్కి. మేబీ రానున్న రోజుల్లో తన ఆట మెరుగై
అంటే మే టాస్కుల పరంగానే వీరోచితంగా పోరాటం కాకుండా తను ఫెయిర్ డెసిషన్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ బాగా పెట్టుకొని లాజికల్గా మాట్లాడి ఉంటే మటుకు ఫెయిర్గా ఉంటే మటుకు నో డౌట్ అప్పుడు లేని ఓటింగ్ ఇప్పుడు మెహబూబ్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ నోన్ ఫేస్, ఎక్కువ పరిచయం ఉన్న ఫేస్ కాబట్టి ఎక్కువ మందికి దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా లాస్ట్ టైం లాగే టాస్కుల మీద దృష్టి పెట్టి టాస్కుల్లోనే వీరోచితంగా పోరాడి ఏదో రౌడీలాగా చేస్తే మటుకు మళ్ళీ మెహబూబ్కి అదే పరిస్థితి అయితే దాపరిస్తుంది. మరి కానీ ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ సెకండ్ టైం చెయ్యడు అని నాకెందుకు అనిపిస్తుంది. మరి చేస్తాడా చేయడా తెలుస్తుంది ముందు ముందు. అండ్ ఫైనల్లీ సీత, యాజ్ ఎక్స్పెక్టెడ్ సీత అయితే లాస్ట్ పొజిషన్లో ఉంది. సీత ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా కూడా నా లాస్టే ఉంది. ఈసారి కూడా అదే పొజిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. చేంజ్ అయితే క్లియర్గా తెలుస్తుంది. కేవలం 6% ఓటింగ్ మాత్రమే ఉందన్నమాట. సీతకు మాత్రమే సింగిల్ డిజిట్ ఓటింగ్, మిగతా అందరికీ డబుల్ డిజిటే ఉంది 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే. సో సీత డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ శాతం అయితే ఉంది. బట్ మెహబూబా సీతానా, ఒకరు వైల్డ్ కార్డు, ఒకరు ఓల్డ్ కంటెస్టెంట్, ఈ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది త్రూ అవుట్ వీక్లో వాళ్ళ గేమ్ని బట్టి. సీతకి సడన్గా ఇప్పుడు ఆమె ఏడు బాబే అన్నీ లాజికల్గా మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు మనకి నిన్నటి ఎపిసోడ్లో ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ ఓడిపోతుంటే కూడా మనకి ఎలా అనిపించింది, అదే పాత వాళ్ళు ఓడిపోతున్నారేంట్రా, అరే ఏంట్రా అంటే వాళ్ళ మీద మనకు ఒక ఎఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. అరే ఇప్పుడే వచ్చిన కంటెస్టెంట్స్ మన వాళ్ళని ఓడిస్తున్నారేంట్రా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అన్నమాట. సో పాత వాళ్ళ మీద ఆ ఓనింగ్ అనేది ఆటోమేటిక్గా ఆడియన్స్కి వచ్చినప్పుడు మనకి సీతనా మెహబూబ్ అంటే సీత మనతో పాటు గత నెల రోజులు ట్రావెల్ చేసిన అమ్మాయిరా, ఆ అమ్మాయిని పక్కన పెట్టి నిన్నగా మొన్న వచ్చిన కుర్రోడ్ని ఎందుకురా మనం ఆదరిస్తాం అనే ఫీలింగ్ జనాలకి, నాకు ఎట్లాగైతే అనిపించిందో జనాలకు కూడా అనిపించగలిగితే మెహబూబ్ బదులు సీతను సేవ్ చేసే అవకాశం అయితే ఉంది. తద్వారా మెహబూబ్ బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి మీకేమనిపిస్తుంది, మెహబూబ్ ఆర్ సీత ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందని మీకు ఎవరు వెళ్తే బాగుండని అనుకుంటున్నారు కామెంట్ కూడా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి మాస్టరు, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంత కింద మీద పడి ఇంత బ్యాక్గ్రౌండ్లో కూడా సెట్ చేసుకుని ఇదంతా ఎందుకు చేస్తాను చెప్పండి ఇంత ఎర్లీ మార్నింగ్. మీరు కొట్టే లైకుల కోసమే కదా ఆరాటం. దయచేసి ప్లీజ్ లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇన్స్టాగ్రామ్ కూడా లైక్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా సర్చ్ బాక్స్లో ఒకసారి సర్చ్ చేయండి. దిస్ ఈజ్ ఫనీ అని మీకు పేజ్ దొరికేస్తే. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.